ఓం శాంతి 16-10-2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, అపారమైన సుఖాన్ని పొందేందుకు మీరు మాతాపితల సన్ముఖంలోకి వచ్చారు. తండ్రి మిమ్ములను అపారమైన దుఃఖముల నుండి వెలికి తీసి అపారమైన సుఖాలలోకి తీసుకెళ్తారు. ప్రశ్న: ఒక్క తండ్రి మాత్రమే రిజర్వులో ఉంటారు, పునర్జన్మలు తీసుకోరు ఎందుకు? జవాబు: ఎందుకంటే ఎవరో ఒకరు మిమ్ములను తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా చేసేవారు కావాలి. ఒకవేళ తండ్రి కూడా పునర్జన్మలలో వచ్చినట్లయితే అపవిత్రంగా ఉన్న మిమ్ములను పవిత్రంగా సుందరంగా ఎవరు చేస్తారు? కనుక బాబా రిజర్వులో ఉంటారు. ఇంకొక ప్రశ్న: దేవతలు సదా సుఖీలుగా ఎందుకు ఉంటారు? జవాబు: ఎందుకంటే వారు పవిత్రులు. పవిత్రత కారణంగా వారి నడవడికలు పరివర్తన చెంది ఉంటాయి. ఎక్కడ పవిత్రత ఉంటుందో అక్కడ సుఖ శాంతులు ఉంటాయి. ముఖ్యమైనది పవిత్రత. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు. వారు తండ్రే కాక మాతాపిత కూడా అయినారు. మీరు మా మాతాపితలు, మేము మీ సంతానము అనే పాడేవారు కదా. అందరూ పిలుస్తూ ఉంటారు. ఎవరిని పిలుస్తారు? పరంపిత పరమాత్మను. కానీ వారి కృప ద్వారా ఎలాంటి అపారమైన సుఖం ఎప్పుడు లభించిందో వారికి తెలియదు. అపారమైన సుఖము అని దేనిని అంటారో కూడా వారికి తెలియదు. ఇప్పుడు మీరు సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఇక్కడ ఎంత అపార దుఃఖం ఉందో మీకు తెలుసు. ఇది దుఃఖధామం, అది సుఖధామం. మేము 21 జన్మలు స్వర్గంలో చాలా సుఖంగా ఉన్నాము అని ఎవరి బుద్ధిలోనూ ఉండదు. మీకు కూడా మొదట ఈ అనుభవం ఉండేది కాదు. మనము ఆ పరంపిత పరమాత్మ మాతాపిత సన్ముఖంలో ఉన్నాము. మేము 21 జన్మల కొరకు స్వర్గ సామ్రాజ్యాన్ని స్థాపన చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాము అని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రిని కూడా తెలుసుకున్నారు. ఆ తండ్రి ద్వారా పూర్తి సృష్టి చక్ర జ్ఞానాన్ని కూడా అర్థం చేసుకున్నారు. మనము మొదట అపారమైన సుఖంలో ఉండేవారము, తర్వాత దుఃఖంలోకి వచ్చాము అని కూడా నెంబర్ వారుగా ప్రతి ఒక్కరి బుద్ధిలో ఉంటుంది. విద్యార్థికి సదా స్మృతి ఉండాలి, కానీ క్షణక్షణము మర్చిపోవడం బాబా గమనిస్తున్నారు. అందువల్లనే మళ్ళీ వాడిపోతారు. స్థితి బలహీనమవుతుంది. మాయ యుద్ధం చేస్తుంది. ఉండవలసినంత సంతోషం ఉండదు. పదవులు నంబర్ వారుగా ఉన్నాయి కదా. స్వర్గంలోకి వెళ్తారు, కానీ అక్కడ కూడా రాజుల నుండి పేదవారి వరకు ఉంటారు. వారు పేద ప్రజలు, వారు శ్రీమంతులు. ఇలాగా స్వర్గంలోనూ ఉంటారు, నరకంలో కూడా ఉంటారు. ఉన్నతమైన వారు మరియు నీచమైన వారు. అపార సుఖమును పొందేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు. అది మీకు తెలుసు. ఈ లక్ష్మీనారాయణలకు అందరికంటే ఎక్కువ సుఖం ఉంది కదా. ముఖ్యమైనది పవిత్రత. పవిత్రత లేకుండా శాంతి సంపదలు లభించవు. అందులో నడవడిక చాలా బాగుండాలి. పవిత్రత ద్వారానే మనుషుల నడవడిక బాగుపడుతుంది. పవిత్రంగా ఉండు వారిని దేవతలని అంటారు. మీరు ఇక్కడకు దేవతలుగా అయ్యేందుకే వచ్చారు. దేవతలు సదా సుఖంగా ఉండేవారు. మనుషులు సదా సుఖంగా ఉండేందుకు వీలు లేదు. దేవతలకు మాత్రమే సుఖం ఉంటుంది. ఈ దేవతలని మీరు పూజిస్తూ ఉండేవారు కదా. ఎందుకంటే వారు పవిత్రంగా ఉండేవారు. పూర్తి ఆధారమంతా పవిత్రతపై ఉంది. విఘ్నాలు కూడా ఇందులోనే వస్తాయి. ప్రపంచంలో శాంతి కావాలి అని కోరుకుంటారు. పవిత్రత లేకుండా శాంతి ఉండేందుకు వీలు లేదు అని బాబా చెప్తున్నారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయమే పవిత్రత. పవిత్రత ద్వారానే నడవడికలు బాగుపడతాయి. పతితులుగా అవుట వల్ల మళ్ళీ నడవడికలు పాడవుతాయి. ఇప్పుడు మనం మళ్ళీ దేవతలుగా అవ్వాలి అంటే పవిత్రత తప్పకుండా అవసరము అని మీరు అర్థం చేసుకోవాలి. దేవతలు ముఖ్యమైన వారు. అందువలనే అపవిత్ర మనుష్యులు వారి ముందు తల వంచి నమస్కరిస్తారు. ముఖ్యమైన విషయమే పవిత్రత. పిలవడం కూడా హే పతిత పావన, వచ్చి మమ్మలను పావనంగా చేయండి అని పిలుస్తారు. తండ్రి చెప్తున్నారు, కామం మహాశత్రువు, దీనిపైన విజయం పొందండి.
దీనిపై విజయం పొందడం వల్లనే మీరు పవిత్రంగా అవుతారు. మీరు పవిత్రులుగా సతో ప్రధానంగా ఉన్నప్పుడు సుఖశాంతులు ఉండేవి. పిల్లలైనా మీకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, ఇది నిన్నటి మాటే. మీరు పవిత్రంగా ఉన్నప్పుడు అపారమైన సుఖము, శాంతి, సర్వస్వము ఉండేవి. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ లక్ష్మీ నారాయణలుగా అవ్వాలి. ఇందులో మొట్టమొదటి ముఖ్యమైన విషయం సంపూర్ణ నిర్వికారులుగా అవ్వడం. ఇది జ్ఞాన యజ్ఞము. ఇందులో విఘ్నాలు తప్పకుండా ఏర్పడతాయి అని గాయనం ఉంది. పవిత్రతపై ఎంత వేధిస్తారు. అసురీ సంప్రదాయము, దైవీ సంప్రదాయాలు కూడా గాయనం చేయబడ్డాయి. సత్యుగంలో ఈ దేవతలు ఉండేవారు అని మీ బుద్ధిలో ఉంది. భలే రూపం మనుషులదే, కానీ వారిని దేవతలని అంటారు. అక్కడ సంపూర్ణ సతో ప్రధానంగా ఉంటారు. అక్కడ ఏ లోపాలు ఉండవు. ప్రతి వస్తువు లోపరహితంగా సంపూర్ణంగా ఉంటుంది. తండ్రి పర్ఫెక్ట్, సంపూర్ణులు కాబట్టి పిల్లలను కూడా అలాగే తయారు చేస్తారు. యోగ బలము ద్వారా మీరు ఎంత పవిత్రంగా, అందంగా అవుతారు. ఈ యాత్రికుడు సదా పవిత్రమైన వారు అపవిత్రులుగా ఉన్న మిమ్మలను సుందరంగా చేస్తారు. అక్కడ సహజ సౌందర్యం ఉంటుంది. అందంగా చేసుకునే అవసరం ఉండదు. సతో ప్రధానమైన వారు సౌందర్యవంతులుగానే ఉంటారు. వారే మళ్ళీ తమో ప్రధానంగా అవ్వడం వల్ల నల్లగా అవుతారు, అపవిత్రంగా. శ్యామ్ సుందర్ అను పేరు కూడా ఉంది. కృష్ణుణ్ణి శ్యామ సుందరుడు అని ఎందుకు అంటారు? దీని అర్థం తండ్రి తప్ప ఇతరులెవ్వరూ తెలియజేయలేరు. భగవంతుడైన తండ్రి ఏ విషయాలను వినిపిస్తారో ఆ విషయాలను ఏ మనుషులు వినిపించలేరు. చిత్రాలలో స్వదర్శన చక్రాన్ని దేవతలకు ఇచ్చేశారు. తండ్రి అర్థం చేస్తున్నారు, మధురమైన పిల్లలారా, స్వదర్శన చక్రము దేవతలకు అవసరం లేదు. వారు శంఖము మొదలైనవి ఏం చేస్తారు? బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులు. శంఖధ్వని కూడా మీరే చేయాలి. ఇప్పుడు విశ్వంలో ఎలా శాంతి స్థాపన జరుగుతుందో మీకు తెలుసు. దానితో పాటు నడవడికలు కూడా బాగుండాలి. భక్తి మార్గంలో కూడా మీరు దేవతల ముందుకు వెళ్ళి తమ నడవడికలను వర్ణన చేస్తారు కదా. కానీ దేవతలు మీ నడవడికలను బాగు చెయ్యరు. బాగు చేయువారు వేరొకరున్నారు. ఆ శివబాబా నిరాకారులు. వారి ముందు మీరు సర్వగుణ సంపన్నులు అని మహిమ చెయ్యరు. శివుడి మహిమయే వేరుగా ఉంటుంది. దేవతల మహిమను గానం చేస్తారు. కానీ మనం అలా ఎలా తయారవ్వాలి? పవిత్రంగా, అపవిత్రంగా అయ్యేది ఆత్మయే. ఇప్పుడు మీ ఆత్మ పవిత్రంగా అవుతూ ఉంది. ఆత్మ సంపూర్ణమైనప్పుడు ఈ పతిత శరీరం ఉండదు. మళ్ళీ వెళ్ళి పావన శరీరం తీసుకుంటుంది. ఇక్కడ పావన శరీరం ఉండేందుకు వీలు లేదు. ఎప్పుడైతే ప్రకృతి కూడా సతో ప్రధానంగా ఉంటుందో అప్పుడు పావన శరీరం ఉంటుంది. క్రొత్త ప్రపంచంలో ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు 5 తత్వాలు తమో ప్రధానంగా ఉన్నాయి కనుక ఎన్ని ఉపద్రవాలు సంభవిస్తూ ఉన్నాయి. ఎలా మనుషులు మరణిస్తూ ఉన్నారు. తీర్థయాత్రలకు వెళ్తారు. ఏవైనా ప్రమాదాలు సంభవించాయి అంటే మరణిస్తారు. నీరు, పృథ్వీ మొదలైనవి ఎంత నష్టపరుస్తాయి. ఈ తత్వాలన్నీ మీకు సహాయం చేస్తాయి. వినాశకాలంలో ఆకస్మికంగా వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి. ఇవి ప్రాకృతిక ఆపదలు. వారు బాంబులు మొదలైనవి ఏవైతే తయారు చేస్తున్నారో అది కూడా డ్రామాలు నిర్ణయింపబడి ఉంది. వాటిని ఈశ్వరీయ ఆపదలు అని అనరు. అవి మనుషుల ద్వారా తయారైనవి. భూకంపాలు మొదలైనవేమి మనుషుల ద్వారా తయారైనవి కావు. ఈ ఆపదలన్నీ పరస్పరం కలుస్తాయి. భూభారం తగ్గి తేలికైపోతుంది. బాబా మనల్ని ఎలా పూర్తి తేలికగా తయారు చేసి క్రొత్త ప్రపంచానికి జతలో తీసుకెళ్తారో మీకు తెలుసు. తల తేలికైనప్పుడు మళ్ళీ చురుకుగా అవుతారు కదా. మిమ్మలను బాబా పూర్తి తేలికగా చేసేస్తారు. అన్ని దుఃఖాలు దూరం అయిపోతాయి. ఇప్పుడు మీ అందరి తలలు చాలా భారంగా ఉన్నాయి. తర్వాత అందరూ తేలికగా, శాంతిగా, సుఖంగా ఉంటారు. ఎవరు ఏ ధర్మం వారైనా అందరికీ సంతోషం ఉండాలి. సర్వులకు సద్గతినిచ్చేందుకు బాబా వచ్చి ఉన్నారు అని అందరికీ సంతోషం ఉండాలి. స్థాపన ఎప్పుడైతే పూర్తిగా జరిగిపోతుందో అప్పుడు మళ్ళీ అన్ని ధర్మాలు వినాశనం అయిపోతాయి. మొదట మీ బుద్ధిలో కూడా ఈ ఆలోచనలు లేవు. ఇప్పుడు అర్థం చేసుకున్నారు.
బ్రహ్మ ద్వారా స్థాపన అని మహిమ కూడా ఉంది. మిగిలిన అనేక ధర్మాలను వినాశనం చేసే కర్తవ్యాన్ని ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు, వేరెవ్వరూ చేయలేరు. ఒక్క శివబాబాకు తప్ప ఇలాంటి అలౌకిక జన్మ, అలౌకిక కర్తవ్యాలు వేరెవ్వరికీ ఉండవు. తండ్రి సర్వోన్నతమైన వారు కనుక వారి కర్తవ్యం కూడా చాలా ఉన్నతమైనది. చేసి చేయించేవారు కదా. మీరు జ్ఞానాన్ని వినిపిస్తారు. ఈ సృష్టి నుండి పాపాత్మల భారాన్ని తొలగించేందుకు తండ్రి వచ్చి ఉన్నారు. ఏక ధర్మ స్థాపన, అనేక ధర్మాల వినాశనం కొరకు బాబా వస్తారు అని గాయనం కూడా ఉంది కదా. మిమ్ములను ఇప్పుడు ఎంత ఉన్నతమైన మహాత్ములుగా తండ్రి చేస్తున్నారు. దేవతలు తప్ప మహాత్ములు ఎవ్వరూ ఉండరు. ఇక్కడ అనేక మందిని మహాత్ములు అని ఊరికే అంటూ ఉంటారు, కానీ మహాత్మ అని మహోన్నతమైన ఆత్మలకే చెప్తారు. స్వర్గమును రామరాజ్యం అని అంటారు, అక్కడ రావణ రాజ్యమే ఉండదు. కనుక వికారాల ప్రశ్నే తలెత్తదు. కనుక వారిని సంపూర్ణ నిర్వికారులని అంటారు. ఎంత సంపూర్ణంగా అవుతారో అంత అధిక సమయం సుఖాన్ని పొందుతారు. అసంపూర్ణులు అంత సుఖాన్ని పొందలేరు. పాఠశాలలో కూడా కొందరు సంపూర్ణులు, మరికొందరు అసంపూర్ణులు ఉంటారు. వ్యత్యాసం కనబడుతుంది. డాక్టర్ అంటే డాక్టరే, కానీ కొందరి వేతనం చాలా తక్కువ, మరికొందరి వేతనం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే దేవతలంటే దేవతలే, కానీ పదవిలో వ్యత్యాసం చాలా ఉంటుంది. తండ్రి వచ్చి మీకు శ్రేష్టమైన చదువును చదివిస్తారు. కృష్ణుణ్ణి భగవంతుడు అని అనరాదు. కృష్ణుణ్ణి శ్యామ్ సుందరుడు అని అంటారు. కృష్ణుణ్ణి నల్లగా కూడా చూపిస్తారు. కృష్ణుడు నల్లగా ఉండడు. నామరూపాలు మారిపోతాయి కదా. ఆత్మ భిన్న భిన్న నామరూప దేశ కాలాలలో అపవిత్రంగా అవుతుంది. ఇప్పుడు ఇదంతా మీకు అర్థం చేయించబడుతుంది. మీరు ప్రారంభం నుండి ఎలా పాత్రలోకి వస్తారో ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మొదట దేవతలుగా ఉండేవారు, తర్వాత దేవతల నుండి అసురులుగా అయ్యారు. తండ్రి 84 జన్మల రహస్యాన్ని కూడా అర్థం చేయించారు. దీనిని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. తండ్రియే వచ్చి అన్ని రహస్యాలు అర్థం చేయిస్తారు. తండ్రి చెప్తున్నారు, నా ముద్దు పిల్లలారా, మీరు నాతో పాటు ఇంట్లో ఉండేవారు. పరంధామంలో మీరంతా సోదరులుగా ఉండేవారు. అక్కడ మీకు శరీరాలు లేవు, అందరూ ఆత్మలుగానే ఉండేవారు. తండ్రి మరియు సోదరులైన మీరు ఉండేవారు, వేరే ఏ సంబంధము లేదు. తండ్రి పునర్జన్మలలోకి రారు. వారు డ్రామా అనుసారంగా రిజర్వులో ఉంటారు. వారి పాత్రయే అలాంటిది. మీరు ఎంత సమయం పిలిచారో అది కూడా తండ్రి తెలిపించారు. ద్వాపర యుగం నుండి పిలవడం ప్రారంభించారు. అంటే ద్వాపర యుగంలో కూడా చాలా లేట్గా, అశాంతి ఎక్కువైనప్పటి నుండి పిలవడం ప్రారంభించారు. మిమ్మల్ని తండ్రి సుఖవంతులుగా చేస్తున్నారు, అనగా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. బాబా, మేము మీ వద్దకు కల్పకల్పం అనేక సార్లు వచ్చాము అని కూడా మీరు చెప్తారు. ఈ చక్రం తిరుగుతూనే ఉంటుంది. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత బాబా మీతో అంటారు, వారసత్వాన్ని మీరు పొందుతారు. దేహదారులందరూ విద్యార్థులే, చదివించేవారు విదేహి, శరీరం లేనటువంటి వారు. ఇది వారి దేహం కాదు, వారు స్వయంగా విదేహి. ఇక్కడికి వచ్చి దేహ ధారణ చేస్తారు. దేహం లేకుండా పిల్లలను ఎలా చదివిస్తారు? సర్వాత్మలకు వారు తండ్రి. భక్తి మార్గంలో అందరూ వారిని పిలుస్తారు. రుద్రమాలను స్మరిస్తారు. పైన పుష్పము, తర్వాత జంట పూస. వారు ఒకే విధంగా ఉన్నారు. పుష్పానికి ఎందుకు నమస్కరిస్తారు? ఎవరి మాలను తిప్పుతున్నారో కూడా ఇప్పుడు మీకు తెలిసింది. దేవతల మాలను తిప్పుతారా లేక మీ మాలను తిప్పుతారా? మాల దేవతలదా లేక మీదా? దేవతలది కాదు, మాల బ్రాహ్మణులదే. మీకే తండ్రి కూర్చొని చదువు నేర్పిస్తూ ఉన్నారు. మీరు బ్రాహ్మణుల నుండి మళ్ళీ దేవతలుగా అవుతారు. ఇప్పుడు చదువుతున్నారు, తర్వాత అక్కడికి వెళ్ళి దేవతా పదవిని పొందుతారు. మాల బ్రాహ్మణులైన మీదే. మీరు తండ్రి ద్వారా చదివి శ్రమపడి మళ్ళీ దేవతలుగా అవుతారు. బలిహారం సమర్పణ చదివించే వారిది. తండ్రి పిల్లలకి ఎంత సేవ చేశారు. అక్కడైతే తండ్రిని స్వర్గంలో ఎవ్వరూ స్మృతి కూడా చెయ్యరు. భక్తి మార్గంలో మీరు మాలను తిప్పేవారు. ఇప్పుడు ఆ పుష్పం, మాలలో పైన ఉండే పుష్పం శివబాబా వచ్చి మిమ్ములను కూడా పుష్పాలుగా చేస్తున్నారు, అనగా తన మాలలోని మణులుగా చేస్తున్నారు.
మీరు పుష్పాలకు అవుతున్నారు కదా. ఆత్మ జ్ఞానం కూడా మీకు ఇప్పుడే లభిస్తోంది. పూర్తి సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానం మీ బుద్ధిలో ఉంది. మహిమ మీదే. బ్రాహ్మణులైన మీరు మీ సమానంగా బ్రాహ్మణులను తయారు చేసి మళ్ళీ స్వర్గవాసులైన దేవీ దేవతలుగా చేస్తారు. దేవతలు స్వర్గంలో ఉంటారు. మీరు ఎప్పుడు దేవతలుగా అవుతారో అప్పుడు అక్కడ మీకు భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం ఉండదు. ఇప్పుడు బ్రాహ్మణ పిల్లలైన మీకే భూత వర్తమాన భవిష్యత్తుల జ్ఞానం లభించింది. ఇతరులెవ్వరికీ జ్ఞానం లభించదు. మీరు చాలా చాలా భాగ్యశాలురు. కానీ మాయ మళ్ళీ మరపింప చేస్తుంది. మిమ్ములను ఈ బాబా చదివించడం లేదు. బ్రహ్మబాబా ఇతడు కూడా మనిషే. ఇతను కూడా చదువుకుంటూ ఉన్నారు నాతోనే. ఇతను అందరికంటే చివరిలో ఉండేవారు. మొదటి నెంబర్ పతితులైన వారే మళ్ళీ మొదటి నెంబర్ పావనంగా అవుతారు. ఎంత సుఖీలుగా అవుతారు. లక్ష్యం ఎదురుగా ఉంది. తండ్రి మిమ్మల్ని ఎంతో ఉన్నతంగా చేస్తారు. ఆయుష్మాన్ భవ, పుత్రవాన్ భవ. ఇది కూడా డ్రామాలో నిర్ణయించబడింది. ఒకవేళ నేను ఆశీర్వదించినట్లయితే అందరినీ ఆశీర్వదించాలి. నేను పిల్లలైనటువంటి మిమ్మల్ని చదివించేందుకు వస్తాను. ఈ చదువు ద్వారానే మీకు అన్ని ఆశీర్వాదాలు లభిస్తాయి అని తండ్రి చెప్తారు. అచ్చా, మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, తండ్రి ఎలా పరిపూర్ణులో అలా స్వయాన్ని పరిపూర్ణంగా అంటే పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలి. పవిత్రతను ధారణ చేసి మీ నడవడికలను బాగు చేసుకోవాలి. సత్యమైన సుఖశాంతులను అనుభవం చేయాలి. సెకండ్ పాయింట్, సృష్టి ఆది మధ్య అంత్యాల జ్ఞానములను బుద్ధిలో ఉంచుకొని బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేసే సేవ చేయాలి. మీ శ్రేష్ఠ భాగ్యాన్ని ఎప్పుడూ మర్చిపోరాదు. వరదానము, ధారణ స్వరూపము ద్వారా సేవ చేసి ఖుషి యొక్క ప్రత్యక్ష ఫలాన్ని ప్రాప్తి చేసుకునే సత్యమైన సేవాధారీ భవ. సేవలో ఉత్సాహంగా ఉండడం చాలా మంచిదే. కానీ పరిస్థితుల అనుసారం మీకు సేవ యొక్క అవకాశం లభించకుంటే మీ స్థితి దిగజారకూడదు, లేక ఆందోళనలోకి రాకూడదు. ఒకవేళ జ్ఞానం వినిపించే అవకాశం మీకు లభించలేదు అనుకోండి, కానీ మీరు మీ ధారణ స్వరూపం యొక్క ప్రభావం వేస్తూ ఉంటే సేవ చేసే మార్కులు జమ అవుతాయి. ధారణ స్వరూప పిల్లలే సత్యమైన సేవాదారులు. వారికి అందరి ఆశీర్వాదాలు మరియు సేవకు ప్రతిఫలంగా ప్రత్యక్ష ఫలమైన సంతోషం అనుభూతి అవుతుంది. స్లోగన్, సత్యమైన హృదయంతో దాత విధాత వరదాతను రాజీ చేసుకుంటే ఆత్మిక ఆనందంలో ఉంటారు. అవ్యక్త ఇషారా, పాత సంస్కారాన్ని పరివర్తన చేసుకొని సంస్కార మిలనం యొక్క రాస్ చేయటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. మీ సంస్కారాలు బాప్దాదా సమానంగా లేవు అంటే వాటిని టచ్ కూడా చేయకండి. మనస్సులో కూడా దేహము మరియు దేహ సంబంధాల ఈ మెట్లు అయితే ఎక్కేశారు. ఇప్పుడు బుద్ధిలో పాత సంస్కారాలు ఇమర్జ్ కానియరాదు. ఎందుకంటే ఎలాంటి సంస్కారము అలాంటి స్వరూపంగా కాగలరు కనుక. ఏ విధంగా బాప్దాదా గుణాలు ఉన్నాయి, అవి ఉన్నదున్నట్టు ఆ గుణాలు, ఆ కర్తవ్యము, అవే మాటలు, అవే సంకల్పాలు మీలో ఉండాలి. తర్వాత అందరి నోటి నుండి వీరు బాప్దాదా లాగా అగుపడుతున్నారు అనే మాటలు వెలువడతాయి. ఓం శాంతి.